తిరుమలలో కల్తీ నెయ్యి వాడకం ఇతర అధికార దుర్వినియోగాలపై సిట్ ఏర్పాటు చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఇవాళ సిట్ టీంతో పాటు టీం సభ్యులను కూడా ప్రకటించబోతోంది. ఐజీ అంతకంటే పై స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. అయితే సిట్ టీం ఏర్పాటుపై నిన్న సీఎం చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమలరావు చర్చించారు. ఇక ఇవాళ మరోసారి వీరిద్దరూ భేటీ కానున్నారు. ఈ భేటీలో సిట్ చీఫ్ గా ఎవరిని నియమించాలనే అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సిట్ చీఫ్ గా సీనియర్ ఐజీ అధికారిని నియమించనున్నారు. అయితే సిట్ బృందంలో 2 డీఐజీలు, 2 ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఎలతో పాటు పలువురు కానిస్టేబుళ్లు ఉండనున్నారు. సిట్ టీంకు సంబంధించి పలువురు పేర్లను పరిశీలించనున్నారు చంద్రబాబు. ఐపీఎస్ పిహెచ్డి రామకృష్ణ, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అలాగే వినీత్ బ్రిజ్లాల్, సిహెచ్ శ్రీకాంత్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ బృందం నెయ్యి కొనుగోలు టెండర్లపై దర్యాప్తు జరపనుంది. నిర్దేశిత సమయంలోగా నివేదిక అందించేలా సిట్ టీంకు ఆదేశాలు జారీ చేయనుంది ప్రభుత్వం. సిట్ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేస్తానని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. సిట్ నివేదిక అనంతరం కల్తీ నెయ్యి బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. అయితే ప్రభుత్వం సిట్ నివేదిక తర్వాత మరిన్ని సంస్కరణలు చర్యలకు ఉపక్రమించనుంది. గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ఎన్డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన నిజాలు వెలుగులోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. తిరుమల లడ్డు వ్యవహారం చిలికి గానివాలలాగా మారిందని చెప్పవచ్చు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది దేశవ్యాప్తంగా. లడ్డు వ్యవహారాన్ని అటు అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు అయితే తన కులదైవంగా భావించే తిరుమల శ్రీవారి విషయం నుంచి ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పి గతంలో కూడా చెప్పారు. అదే విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల ఈవో నుంచి అనేక మంది అధికారులను కొత్తగా తీసుకురావడం జరిగింది. వచ్చిన అధికారులు సైతం చంద్రబాబు హామీ మేరకు ప్రక్షాళన చేశారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైతే లడ్డు ప్రసాదాలకు గాని ఇతర నైవేద్యాలకు గాని వాడే నెయ్యిని తనిఖీ చేయాలని కొత్తగా వచ్చిన ఈవో శ్యామలరావు భావించారు. అందులో భాగంగా ఏదైతే అప్పటి వరకు నెయ్యిని సరఫరా చేస్తున్న ఏఆర్ కంపెనీ పంపించిన నెయ్యి ట్యాంకర్లను స్థానికంగా ఉండే ల్యాబ్ లో పరిశీలిస్తే ఇందులో కల్తీ ఉందన్న రిపోర్ట్ వచ్చింది. దాంతో శ్యామలరావు ఇది కరెక్ట్ గా మెజర్మెంట్స్ ఏదేది ఎందుకు కల్తీ చేశారు, ఏవి కల్తీ ఉన్నాయన్న తెలుసుకోవాలన్న దీంతో ల్యాబ్ పంపించడం జరిగింది. గుజరాత్ లోని ఒక ల్యాబ్ పంపించడం జరిగింది. అక్కడ రిపోర్ట్ లో ఈ ఏదైతే ఏఆర్ కంపెనీ సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసి ఉందని చెప్పి ప్రాథమికంగా రిపోర్టు అందింది. అయితే చంద్రబాబు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని తమ పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్ లో తిరుమల శ్రీవారి ఆలయాన్ని కూడా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేశారని, దందాలు నిర్వహించారని గత పాలక మండలి చైర్మన్ ఏదైతే వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈవో ధర్మారెడ్డిలు టీటీడీని పూర్తిగా అపవిత్రం చేసి తమ సొంతానికి వాడుకున్నారని ఆరోపిస్తూ శ్రీవారి లడ్డూలలో కూడా ఉపయోగించిన నెయ్యిలో కూడా కల్తీకి పాల్పడ్డారని ఆరోపణ చేశారు. అయితే ఈ విషయం ఒక్కసారిగా బగ్గుమనింది. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలతో పాటు అనేక మంది దీనిపైన సీరియస్ గా తీసుకున్నారు. అయితే ప్రభుత్వం కూడా దీన్ని ఇంతటితో వదలము, ఎవరైతే ఈ అపచారానికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని భావించింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేసి పూర్తిగా దర్యాప్తు చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు సిట్ కు సంబంధించిన అధికారుల పేరు వెల్లడించే అవకాశం ఉంది. వారు కూడా త్వరలోనే తిరుమలకు వచ్చి నిర్దేశించిన
సమయం లోపల తమ పరిశీలించి తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.